గుమ్మలు అడుగు పెట్టావంటే కోండి ఎరగొడతారు. ఎలా? నా బుజ్జి బాబు, మనం బయటికెళ్ళి ఆడుకుందామా? ఇక్కడుంటే మళ్ళీ పెద్దమ్మ లాగేసుకుంటుంది. నానమ్మ నమ్మకుండా ఇంట్లోకి రానివ్వట్లేదు. జాబ్ అయినా దొరికితే నమ్మకం వస్తుందేమో. దీనికోసం వెతుకుతున్నారా? థ్యాంక్స్. సారీ. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. సార్, దొరికింది. తీసుకురా. ఈ గన్ నాది కాదు. నా కారులోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఎవరో నన్ను కావాలని ఇరికించాలని చూస్తున్నారు. ప్లీజ్ ట్రై టు బిలీవ్ మీ. ఐ డోంట్ నో ఎనీథింగ్. వీఆర్ సారీ. మీరు అక్రమంగా వెపన్ క్యారీ చేస్తున్నారని, దాంతో ఎవరినో మర్డర్ చేయడానికి బయలుదేరారని మాకు ఒక కాల్ వచ్చింది. ఎవరో మమ్మల్ని మిస్లీడ్ చేసి మీ టైం మా టైం వేస్ట్ చేశారు. మీ పిల్లల కోసం కొన్న డమ్మీ గన్ని మీరు తీసుకురావడం చూసిన వారెవరో కంగారు పడి మాకు కాల్ చేశారు. రియల్లీ ఐ యామ్ వెరీ సారీ. ఈ గన్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చింది? ఎవరు పెట్టుంటారు? హలో, ఎలా ఉంది నా ట్విస్ట్? పోలీసులు బాగా ట్రీట్ చేశారా? నా బ్యాగ్లో గన్ పెట్టింది నువ్వా? ఏ చెమటలు పట్టాయా? పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారని భయపడ్డావా? కళ్యాణి, ఆటలుగా ఉందా నీకు? అవును, అందుకే ఆడుకుంటున్నాను. నేను తలుచుకుంటే డమ్మీ గన్ ప్లేస్లో ఒరిజినల్ గన్ పెట్టేదాన్ని. నేనేంటో శాంపిల్ చూపిద్దామని చిన్న జలకిచ్చాను. అర్థమైందా? ఏంటి అప్పుడే తిరిగొచ్చావు?
వెళ్ళిన పని జరగలేదా? ఏంటి నీ ఉద్దేశం? అసలేంటి నీ ప్రాబ్లమా? నువ్వే. ఇది రియల్ గన్ అయ్యి ఉంటే మళ్ళీ జైలుకి వెళ్ళి ఉండేవాడిని. నువ్వంత ఈజీగా పోకూడదనే డమ్మీ గన్ పెట్టాను. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? సమాధానం నీకు తెలుసు. సొల్యూషన్ ఏంటో? అంత త్వరగా నీకు సొల్యూషన్ ఇవ్వను. దానికి ఇంకా చాలా టైం ఉంది. అప్పటిదాకా వెయిట్ చేయి. రోజుకో ట్విస్ట్ తో ఎంజాయ్ చేయి. నిన్ను నన్ను చంపాలనిపిస్తుందా? నువ్వు చావుకి సిద్ధపడితే ఓ పని చెయ్యి. చూడు కళ్యాణి, పిల్లిని గదిలో పెట్టి బాధ పెడితే అది పులవుతుంది. అలాంటిది నువ్వు పులిని గదిలో పెట్టి బాధ పెట్టాలని చూస్తున్నావు. చావుతో చెలగాటమాడుతున్నావు. తెలుసు. నీలాంటి చెడ్డవాడికి కోపం వస్తే ఏం చేస్తాడో నాకు బాగా తెలుసు. కానీ నువ్వు కూడా ఒకటి బాగా తెలుసుకో. మంచివాడికి కోపం వస్తే అది చెడ్డవాడి కోపం కన్నా 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నీకు పురాణాలు బాగా తెలుసు కదా. అలుగుటయే ఎరుంగని అజాత శత్రువు అలిగిన నాడు అంటూ ధర్మరాజుకి కోపం వస్తే ఏం చేస్తాడో శ్రీకృష్ణుడు చెప్పాడు. దుర్యోధనుల్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయావు. ధర్మరాజు లాంటి మా అన్నయ్యకి కోపం తెప్పించావు. ఆ కోపం ఎలా ఉంటుందో త్వరలోనే నువ్వు చూస్తావు. అంటే అన్నా చెల్లెలిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారా? నిన్నాడుకోవటానికి మా అన్నయ్య దాకా ఎందుకు? నేను చాలు. గ్యారంటీగా నువ్వు డెత్ గోల్లో పడతావు. అప్పటిదాకా గ్రౌండ్ మొత్తం తిరుగుతూనే ఉంటావు. లెగ్స్ నిన్ను తంతూనే ఉంటాయి. నేను ఫుట్బాల్ అనుకున్నా? అనుకునే చెప్పాను. అర్థమైందిగా? ఎట్టి పరిస్థితుల్లో రేపు నామకరణానికి బాబుకో మంచి పేరు సెలెక్ట్ చేసి తీరాలి. ఈ పుస్తకాలన్నీ తిరిగేసి కొన్ని పేర్లు లిస్ట్ రాద్దాం, సరేనా? నేను మా ఫ్రెండ్స్ కలిసి ఆల్రెడీ కొన్ని పేర్లు రాసామక్క. ఆ లిస్ట్ గౌతమక్కకు కూడా ఇచ్చాము. దాన్నెక్కడో పారేసింది. నేను కూడా ఇచ్చానమ్మా. ఆడపిల్ల పుడితే ఏ పేరు పెట్టాలో, మగపిల్లడు పుడితే ఏ పేరు పెట్టాలో ఓ లిస్టు రాసి ఆయనకి మీ అక్కకి చూపించాను. ఏరా? చూపించారండి. కానీ ఆ లిస్ట్ కూడా పోగొట్టారు. ఈ ఇంట్లో నాకు తప్ప ఇంకెవ్వరికీ బాబు మీద శ్రద్ధ లేదు. వాడి బొమ్మల దగ్గర నుంచి ఉయ్యాల వరకు అన్ని నేనే కొన్నాను తెలుసా? అవును, నిజమండి. మా గౌతమి మీ గురించే ఎక్కువ చెప్తుందక్క. మా అమ్మ తర్వాత గౌతమి అంతగా ఇష్టపడింది మిమ్మల్ని. నిజమేనమ్మా, నాకు కూడా మీ గురించే చెప్తుంటారు. అవును, తనకి నేనంటే ఎంతో అభిమానం, చాలా ప్రేమ. అయ్యో, ఈ మాటల్లో పడి పేరు గురించి మర్చిపోయాం. త్వరగా వెతుకుదాం. బుక్ తీయండి. ఇదిగో. ఏదైనా మోడర్న్ గా ఉండే పేరు పెడదాం అక్క. స్టైల్ గా ఉండే పేరు పెడదాం. అలాంటి పేర్లు పిలవడానికి మాత్రం బాగుంటాయేమో గాని అత్తయ్య గారు ఒప్పుకోరేమో. పెద్దల పేర్లు పెడితే అవి మరీ ఓల్డ్ గా ఉంటాయేమో గంగా. దేవుళ్ళ పేరు పెడితే అయ్యగారు ఒప్పుకోరేమోనమ్మా. ఎందుకు ఒప్పుకోరు? ఆయన పేరు కూడా దేవుడి పేరే కదా. సరే, ఓ పని చేద్దాం. ముగ్గురం 3 రకాల పేర్లు రాద్దాం. అందులో మళ్ళీ బెస్ట్ నేను సెలెక్ట్ చేసి ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేద్దాం. ఇలా అయితే ఈజీగా అవుతుంది. రైట్.
కడుపు నిండా తినడానికి లేదు, తాగడానికి లేదు. దేంట్లో ఏం కలుపుతుందన్న టెన్షన్. కంటి నిండా పడుకోవడానికి లేదు. మరిచి నిద్రపోతే ఏం చేస్తుందన్న టెన్షన్. ఛ! ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయారా అశోక్? ఛ! ప్రశాంతంగా బయట తిరగడానికి లేదు. కారులో ఏ బాంబో పెట్టి పోలీసులకు బుక్ చేస్తుందన్న టెన్షన్. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత టెన్షన్ పడుతున్నావురా అశోక్. ఎవరు నిన్ను ఇప్పటివరకు ఇంత టెన్షన్ పెట్టలేదు. ఒక ఆడది, అందులో నువ్వు తాలి కట్టిన భార్య వలన టెన్షన్ పడుతున్నావు. లాభం లేదు. ఏదో ఒకటి చేయాలి. కళ్యాణి సంగతి తేల్చేయాలి. లేదంటే ఈ టెన్షన్లో ఏదో ఒకటి అయ్యేటట్టున్నాను. అసలు దానికి టెన్షన్ పడ్డం ఏంటి? దాని అన్నకే చెమటలు పట్టించిన వాడిని. ఎస్, బ్యాగులో కన్ను పెట్టి పాలల్లో విషం కలిపేస్తాయి కళ్యాణి వచ్చిందంటే అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. పైగా నాకు సంబంధించిన ఎవిడెన్స్ ఏవో తన దగ్గర ఉన్నాయి. ముందు వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అప్పుడే కళ్యాణ్ని బైండ్ ఓవర్ చేయగలరు. ఆ ఎవిడెన్స్ని తీసుకోవడం ఎలా? తన దగ్గర ప్రూఫ్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే ఒకే ఒక వ్యక్తిని పట్టుకోవాలి. వాడిని పట్టుకుంటే పనవుతుంది. యా, యు ఆర్ గ్రేట్ అశోక్. నువ్వు సముద్రపు అలలాంటి వాడివి. పడినా మళ్ళీ పైకి లేస్తావు. అలేంటే నువ్వు అసలు సముద్రం లాంటి వాడివి. తుఫాన్ సృష్టించగలవు, సునామీని తీసుకురాగలవు. యూ కెన్ డూ ఎనీథింగ్. నువ్వు ఏదైనా సాధించగలవు. నీకు అసలు ఓటమే లేదు. నీ లక్ష్యం నెరవేరేదాకా నీకు చావన్నదే లేదు. గుడ్ లక్ మ్యాన్. అయ్యా, పిల్లవాడికి ఏ పేరు అనుకున్నారు? ఇందులో మాకు నచ్చిన పేర్లు రాసాం. ఇందులో బాబు జాతకం ప్రకారం ఏ పేరు పెడితే బాగుంటుందో ఆ పేరు పెట్టండి. పిల్లవాడికి నామకరణం నేను చేయకూడదమ్మా. పిల్లవాడికి మేనత్తే పేరు పెట్టాలి. వారిని పిలవండి.
మేనత్త గారిని పిలవండమ్మా. అవసరం లేదు, మీరు కాని చేయండి. కళ్యాణి, సమయానికి వచ్చావు, లోపలికి రా. రా కళ్యాణి. ఆగు ఆగు, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు ఇంటికి? నిన్నెవరు రమ్మన్నారు? నీకు మాకు ఏం సంబంధం ఉందని వచ్చావు? ఏం బంధుత్వం ఉందని వచ్చావు? నిన్నెవరు రమ్మన్నారు? ఈశ్వర్ చంద్రప్రసాద్ గారి ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి ఒకళ్ళు పిలవాలా అమ్మా? 40 ఊళ్ళ మంది ఆహ్వానితులే కదా. ఇది మా దగ్గర బంధువుల మధ్య మాత్రమే జరుగుతున్న సంబరం. ఊరు వాళ్ళెవరిని పిలవలేదు. ఈ ఇంటి సాయం కోసం ఎవరొచ్చినా పొట్టి చేతులతో వెనక్కి పంపరు. అలాంటిది ఒక పసిబిడ్డను దీవించడానికి వస్తే